హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి దేవుడు మనందరినీ ప్రేమించి మరొక దినాన్ని ఆయన సన్నిధికి చేరే అవకాశాన్ని ప్రభు అయిన దేవుడు మనకందరికీ కూడా ప్రసాదించారు. అందుని బట్టి ఇంతవరకు మనము కృతజ్ఞతగా స్తుతులు చెల్లించాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కనికరమ కలిగిన తండ్రి, స్తోత్రాలనైనా నీ సన్నిధానానికి వచ్చిన నీ పిల్లలు పాటలతో ఆరాధించి గణపరిచారు. నీ వాక్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. సహాయం చేయండి. సిద్ధపాటు లేకపోతే వినలేరు అని ఇర్మియా గ్రంథంలో మీరు చెప్పారు. కాబట్టి వినాలంటే సిద్ధపాటు అవసరం. వారికి సిద్ధపడే మనసునిచ్చి ఆసక్తిని పెంపొందింపజేసి వినుచున్న మాటలు అలా ఉన్నవో లేవో పరిశీలన చేసుకొని శ్రేష్టమైన వాటిని హృదయంలో ముద్రించుకునే అవకాశం కలుగు చేయండి. నీ దాసుడిగా ప్రతినిధిగా రాయబారిగా నిలబడుతున్న నన్ను మీరు మరుగుపరిచి శ్రేష్టమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు, ఉన్నతమైన మాటలు నీ పిల్లలకు వినిపించండి. నీ సందేశము ద్వారా నీకు మహిమ తెచ్చుకోమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని పిల్లలు ఎవరు, దెయ్యపు పిల్లలు ఎవరు అని పరిశీలన చేద్దాం. గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలేనా? చెప్పండారా? అబ్బా ఎంత చక్కగా చెప్పారు. కారు అంటున్నారు. అంటే గుడికి వచ్చి కూడా దెయ్యం పిల్లలు ఉంటారా? ఉంటారా? మరి దెయ్యం పిల్లలుగా ఉంటే నరకమే గతి కదా. ఇప్పుడే పాట పాడారు మీరు, నరకమే గతి అన్న అని. మరి మనం పరలోకానికి వెళ్ళాలని కదా దేవుని పిల్లలుగా ఉండేది. నరకము గతి అయితే దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు, పాప విషయంలో దూరంగా ఉండాల్సిన పని లేదు, ఇష్టానుసారంగా బ్రతికేయచ్చు. మనకి ఏవేవి కోరికలు ఉన్నాయో శరీరానికి అన్నిటినీ అమితంగా అనుభవించేయచ్చు. ఏమండి, మన శక్తి చొప్పున అన్నిటినీ కూడా అనుభవించవచ్చు, హాయిగా పోవచ్చు నరకానికి. ఇలా టైం వేస్ట్ చేయాల్సిన అవసరత ఉండదు. మనమందరము దేవుని పిల్లలుగా ఉండాలని ప్రభు కోరిక. పాపులమైన మనల్ని సిలువ రక్తము ద్వారా, సిలువలో రక్తము కార్చి నిన్ను నన్ను పవిత్రునిగా చేసి ఆయన పిల్లలుగా మార్చుకొని ఆయన వెళ్ళాడు, రక్షకుడైన యేసు. ఇప్పటికీ మనం దేవుని పిల్లలుగా లేకపోతే భయానకమైన శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. సరే, ఈ రోజున మనం దైవ విరోధిని, అపవాది పిల్లలు ఎవరు అనే విషయంలో పరిశుద్ధ గ్రంథము ఏమని చెబుతుందో కొన్ని మాటలను పరిశీలన చేద్దాం. ఇప్పటికీ మనం దెయ్య పిల్లలుగానే ఉన్నామా, దేవుని పిల్లలుగా ఉన్నామా అని పరిశీలన చేద్దాం. మొదటి మాటగా యోహాను సువార్త. సువార్తలు ఏంటండి అమ్మా? యోహాను సువార్త అధ్యాయం ఇంకా చెప్పలేదు. 8వ అధ్యాయం 47వ వచన భాగాన్ని చదువుదాం. దేవుని సంబంధులు అయినవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే వినరు. చూడండి, దేవుని సంబంధి కాని వాడు ఎవరి సంబంధి అయి ఉంటాడు? అపవాది సంబంధి అయి ఉంటాడు. ఏమండి, మీరు దేవుని సంబంధులు కారు కనుక వినరు అంటే మొట్టమొదటి మనం గమనించేది, దేవుని మాటలు వినని వారు దేవుని సంబంధులు కారు. గమనించాల, దేవుని మాటను వినని వారు దేవుని సంబంధులు కారు. మనము గనుక దేవుని సంబంధులం అయి ఉంటే దేవుని మాట అంటే అత్యాసక్తి కలిగి ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఈ రోజున దైవదేవుల ద్వారా ఏ వర్తమానాన్ని వినిపిస్తాడో, ఆ వర్తమానం భావం ఏమిటో అని ఆతృత, ఆరాటము
ఆశ కలిగి మనం ఎప్పుడూ ఉండాలి. ఈనాడు చాలామందికి దేవుని మాట మీద ఆశ ఉండటం లేదు. ఎప్పుడైతే దేవుని మాట మీద ఆశ ఉండదో ఆ మాటను పట్టించుకోం, ఆ మాటను ఎప్పుడు కూడా అనుసరించలేం. ప్రియులారా, దేవుని మాట మన మేలు కొరకేనా అని అంటే మేలు కొరకే. దేవుడు తన పిల్లలకి మేలుకరమైన మాటలే చెప్తాడు. కీడు సంబంధమైనవి చెరిపే మాటలు చెప్పడు. ఏ తండ్రి అయినా, ఒరే బాబు నేను చాలా మంచిగా ఉన్నాను రా, ఇప్పుడు లోకంలో మంచితనం పనికి రావట్లేదురా, మీరు చెడిపోండ్రని ఎవడన్నా చెబుతాడా? నా మట్టుకైతే ఎవడో చెప్పడు అనుకుంటాను. ఒకవేళ చెప్పాడు అని అంటే వాడంత దుర్మార్గుడు మరొకడు ఉండడు అన్నమాట. అవునా? యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి అనుకుంటారు. అంటే మంచి గురించి చెప్తారు. ఆయన మంచిగా ఉండురా, నీకోసం నేను మంచిగా చేస్తాను రా అంటారు. మీరు చెడ్డవారే, కానీ మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు. మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కాడా అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన దేవుడు మన మేలు కోరే మాట్లాడతాడు. మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి పోకము అన్నాడు ఒకరోజు నాతో. ఈరోజు మీతో కళ్ళ మాట్లాడతాడేమో, దర్శనంలో మాట్లాడతాడేమో, ముఖాముఖిగా మాట్లాడతాడేమో, మోషతో మాట్లాడినట్టు. కానీ నాతో అయితే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏ వాక్యం? బైబిల్లో ఉన్న మాటలు. అదే కదా, ఈరోజు వాక్యం అంటే చాలామంది చాలా మాటలు వెతుక్కుంటారు. బైబిల్లో ఉన్న మాటల ద్వారా మాట్లాడతాడు, మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. గతకాలంలో నేను ఒంటరివాడిగా ఉన్నప్పుడు అస్తమాల ఊరు వెళ్ళిపోతూ ఉండేవాడిని. వారానికి ఒకసారి వెళ్ళిపోతూ ఉండేవాడిని. చుట్టాలింటికి అస్తమాలు వెళ్తే ఎలా ఉంటుందిరా? ఏమా ఎలా ఉంటుంది? లోకుగా ఉంటుందా? ఉంటుంది. కానీ అది గమనించేవాడిని కాదు. సిగ్గు వదిలేసి ఏముందండి అస్తమాల ఒంటరిగా ఏముంటాం అని చెప్పి మా అమ్మమ్మల ఊరు వెళ్ళిపోయేవాడిని. తర్వాత ఎందుకనో మరి ఇంటికి వచ్చాక దేవుని వాక్యం నన్ను పట్టుకున్నాక బైబిల్ చదువుతూ ఉంటే మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళొద్దు అన్నాడు. అమ్మో, ఎంత మంచి మాట, నిజమే కదా. పద్దాక వెళ్ళి లోకు అయిపోయాం మనం. కాబట్టి ఇక మీదట వెళ్ళకూడదు. అప్పుడు కొంతకాలానికి వెళ్తే ఎరా ఇప్పుడు వచ్చావా అనే పరిస్థితి వచ్చింది. అంటే దేవుడి మాట నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చింది. అవునా? లేకపోతే మనుషులకు లోకు అయిపోయి ఎదవా వీడు బతుకు తెరువు లేక మన దగ్గరకు వచ్చేస్తున్నాడు పెద్దాక అని చెప్పి వాళ్ళు హీనంగా నీచంగా చూస్తారు కదా. అలాంటి పరిస్థితి లేకుండా ఒక హుందాతనంగా బ్రతుకుతాం. మనం పనికి వెళ్ళి బ్రతుకుదాం, మనం కష్టపడి బ్రతుకుదాం, పెద్దాక ఎందుకు ఊరు అని చెప్పి పని మీద ఆశ కలిగి పొరుగు ప్రాంతం వెళ్ళడం మాని బ్రతకడం నేర్చుకున్నాను. ఈరోజు నా తల్లిదండ్రులు లేకపోతే బతకలేరు. నా పెళ్ళికి కాకమునిపే మా తల్లిదండ్రులు పోయారు. దేవుడి మీద ఆనుకొని ఉన్నాను గనుక, నేను దేవుడిని ఆశ్రయించాను గనుక, దేవుడి మాట నన్ను పట్టుకుంది గనుక ఈ రోజున అనేకులకు ఆశ్రయముగా తయారయ్యాను. హల్లెలూయా! అంటే దేవుని మాట నన్ను బలపరిచిందా లేదా? మరి అంతగా బలపరిచే దేవుని మాటను ఎందుకు వినరు అంటే సాతాను వశమైపోయిన వారు, సాతాను క్రియలతో నింపబడిపోయిన వారు వినరు. ఒక చెడిపోయిన వ్యక్తికి దేవుని మాట చెప్పామనుకోండి, వింటాడా? ఏమా వినడు. ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయాడు. అపవాది చెరిపేసింది ఆ వ్యక్తిని. కాబట్టి వాడు వినడు. ఇక్కడ అంటున్నాడు దేవుని సంబంధి అయితే దేవుని మాట వింటాడు. అంటే వింటున్నామా లేదని పరిశీలన చేస్తే వినడం లేదు అని అంటే నీవు దేవుని సంబంధివి కావన్నమాట. మరి ఎవరి సంబంధివి? సాతాను సంబంధివి. సాతాను సంబంధులు దేవుని మాట వినరు. అంతే, దేవుని మాట వినరు.
వాళ్ళు మేలుకొని చెప్పినా అది కీడు అనుకుంటారు. ఒక సందర్భాన్ని చెప్తాను మంచి చెడుల విషయంలో. ఒక వ్యక్తి యవన ప్రాయంలో ఉన్నాడు. యవన ప్రాయంలో ఉన్న వ్యక్తి ఒక పిల్ల వలలో పడ్డాడు. పిల్ల పడుతుందా, పిల్ల వల్ల ఇతడు పడతాడా? ఎవరు పడతారమ్మా? ఏమో, ఎవరో ఒకరు పడతారు అమ్మా. అయితే ఈ యవనంలో ఉన్న ఈ కుర్రోడు ఒక యవనస్తురాలిని ఇష్టపడ్డాడు. ఇష్టపడి కాస్త సైకిల్ చేసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వాళ్ళ బంధువు చూశాడు. చూసి ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొన్ని తర్వాత అయినా ఇప్పుడు ఎవరి కంట్లోనే పడ్డామనుకో, బాబోయ్ వీళ్ళ కంట్లో పడిపోయాం, వీళ్ళు ఏమనుకుంటారో అని అదురు బెదురు ఉంటుంది కదా, ఉంటుంది. నేను కూడా యవనంలో నుండి వచ్చాను కానీ ఇప్పుడు ముసలారు కానీ నాకు తెలుసు, బెదురు ఉంటుంది కదా. అమ్మో చూశాడు, వెళ్ళిపోయాడు, ఏమంటాడో అని అనుకుంటున్నాడు. అయితే ఆ చూసిన తన బంధువు ఏమీ అనలా. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, వారం రోజులు అయింది, ఏమనలా. అయితే అదే వ్యక్తికి మరొక బంధువు కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూడలేదు కూడా. కానీ ఒక 4 రోజులకి ఆ వ్యక్తి అన్నాడు, రా ఏం చేస్తున్నావు నువ్వు చేసే పనులేంటి, నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు. ఇంకొక వ్యక్తి తన బంధువు. ఇప్పుడు ఈ కుర్రాడికి మౌనంగా ఉన్న వ్యక్తి మంచోడు అనుకున్నాడు. ఈ కసురుకుని గద్దించి ఇబ్బందిగా మాట్లాడిన వ్యక్తి చెడ్డోడు అనుకున్నాడు. వీడేంటి అలా మాట్లాడతాడు, ఏమైపోయింది మాట్లాడితే అని చెప్పి ఆ వ్యక్తి మీద అసూయ చెందాడు, విసర్జించాడు. ఇక చిచి ఇలాంటి వాడి దగ్గర ఉండకూడదు, ఇలాంటి వాడితో మాట్లాడకూడదు అనుకున్నాడు. కొంతకాలం అయింది, కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు ఈ కుర్రాడు దేవుని చేత పట్టబడి దైవిక విధానంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు దైవిక విధానంలోకి వచ్చిన ఈ వ్యక్తికి ఎవరు చెడ్డవారయ్యారనంటే గద్దించిన వాడే చెడ్డవాడయ్యాడు. అర్థమైందన్నమాట. చూసి కూడా పట్టించుకోకుండా గద్దించుకుని ఉన్నాడే ఆ వ్యక్తి చెడ్డవాడయ్యాడు. కొంతకాలానికి గద్దించిన వ్యక్తే మంచివాడయ్యాడు. ఎందువల్ల? వాడు ఆ రోజు నన్ను సరిచేయడానికి సిద్ధపడ్డాడు, నేను వినలేదు. వీడేమో సరి చేయకుండా వదిలేశాడు, చెడిపోతే నాకెందుకు అన్నట్టుగా చూసాడు వీడు. అది భయంకరమైన తప్పు. అది చెడిపోతూ ఉన్నవాడిని ఒరే చెడిపోతున్నారు అని చెప్పడం మంచిది అని ఇతడికి భక్తి మార్గంలోకి వెళ్ళాక అర్థమైంది. ఈ రోజున కూడా చాలామందికి హెచ్చరించే దైవజనుడు అంటే ఇష్టం ఉండదు. ఆ సొల్లు ఈ సొల్లు, ఆ కబురు ఈ కబురు చెప్పి ముందుకు వెళ్తేనే ఇష్టపడతారు. మన దేవుడు ఎప్పుడు కూడానండి మనల్ని శరీర రీతిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాడండి. సాతాను వల్ల పడకుండా, సాతాను మాట వినకుండా మనం శ్రేష్ఠులుగా ఉండాలని మన ప్రభు ఇష్టపడతాడు. కాబట్టి మనం మేలు కోరి మాట్లాడతాడు. కనుక ఎవడైతే దేవుని మాట వినడు వాడు సాతాను సంబంధి. గమనించండి, ఎవడు సాతాను సంబంధి? దేవుని మాట వినని వాడు సాతాను సంబంధి. అంటే వాక్యాన్ని వినని వారు సాతాను సంబంధులు. వాక్యాన్ని వినిన వారు మాత్రమే దేవుని సంబంధులు. ఓకే, దేవుని మాటలు వినలేదు కాబట్టి సాతాను సంబంధులు అయ్యారు. ఇంకా మనం గమనిస్తే దేవుని మాట విననోడే కదా పాపం చేస్తాడు. అవును కదా. దేవుని మాట వినేవాడు భయపడతాడండి. అమ్మో నా దేవుడు చూస్తాడు, నా దేవుడు నన్ను అసహించుకున్నాడా, ఇంకా నా జీవితం అయిపోయినట్టే అని భయం ఉంటుంది ఎవడికి? దేవుని సంబంధికి. అందుకని వాడు పాపం చెయ్యజాలడు అని అంటాడు బైబిల్లో. వాడు పాపము చెయ్యడు, అంటే తెగించడు అన్నమాట. తెగించడు.
ఇప్పుడు సాతాను సంబంధం ఏం చేస్తాడంటే వాడు పాపము చేస్తాడు. చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంరా. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. గమనించండి, ఒకటి దేవుని మాట విననివాడు అపవాది సంబంధి, సాతాను సంబంధి. అపవాది అన్నా, సాతాన్ అన్నా, దెయ్యం అన్నా, దైవ విరోధి అన్నా వీళ్ళందరూ ఒకటే. తెలుసు కదా మీకు ఏమా, పేర్లు అనేకమైన పేర్లు ఉంటాయి కదా. ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్పాడు? అపవాది పాపము చేయువాడు అపవాది సంబంధి, అంతే. అపవాది మొదటి నుండి పాపం చేస్తూనే వచ్చాడు, దేవుని మాట ధిక్కరిస్తూనే వచ్చాడు. కాబట్టి పాపము చేసేవాడు అపవాది సంబంధి అన్నాడండి. మనందరికీ తేటగా తెలుసు కదా పాపం అంటే ఏంటరా. పాపం అంటే పాము, ఆజ్ఞ. ఆ మాటను మనం మీరేమండి, అది పాపం అంతే. దేవుడు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండమన్నాడండి. మౌనంగా లేవు, పాపం చేసినట్టే. మౌనంగా ఉండి దేవుని మాట వినాలంట. మౌనంగా లేక మనం మన ఇష్టానుసారంగా ఉంటున్నాం, అది పాపం అంతే దేవుని దృష్టికి. అవునా? ఒకరోజు నాయన లెక్క అడిగినప్పుడు, నువ్వు లెక్క చెప్పేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎంత కరెక్ట్గా కూర్చున్నా, ఎంత సైలెంట్గా విన్నావు, నీకు ఇష్టమైతే విన్నావు, ఇష్టం కాకపోతే వినలేదు, ఇదా పద్ధతి అని దేవుడు అడుగుతాడు. పాపం అది కదా. అపవాది మొదటి నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి పాపం చేసేవాడు అపవాది సంబంధి. కాబట్టి మనం ఏమేమి పాపము, ఏది దేవుడు కాదన్నాడు, లోక సంబంధమైన మాటలండి ఎంత ఖచ్చితంగా పాటిస్తామండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, అయ్యి బాబోయ్, అసలు ఏం మాత్రం కూడా చిన్నపాటి పూస కూడా వదలకుండా అనుసరిస్తామండి లోక సంబంధమైన మాటలు. కానీ దేవుని మాటలు అయితే ఎంతో విలువైనవి కూడా వదిలేస్తామండి. ప్రియులారా, వదలాల్సినవి లోకపు మాటలు, పాటించాల్సినవి దేవుని మాటలు. అవునా? పాపం అంటే దేవుడు చేయవద్దు అంటే నువ్వు చేసేసావు అనుకో, అది పాపం అంతే. అంటే సాతాను నిన్ను ప్రేరేపించి చేయమన్నాడు అనమాట. కాబట్టి నువ్వు చేసావు. స్వతహాగా అయితే చేయవు, కానీ సాతాను గడు ఏం చేశాడంటే నీలో ప్రేరేపణ కలిగించాడు. అలాగే చెబుతాడులే, దేవుడికి ఏం పని ఉంది అన్నట్టుగా నిన్ను హెమార్చాడు, వశపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు చేయొద్దు అంటే చేస్తున్నావు, చేయమంటే మానేస్తున్నావు. పాపం చేసేవాడు అపవాది సంబంధి, ఇది గమనించాలి మనం. ప్రియులరా, అపొస్తలుల కార్యాలకు వెళ్ళి ఒక మాటను చదువుకుందాం మనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో, 13వ అధ్యాయం 10వ వచనంలో, అతడు దేరు చూసి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. చాలండి, ఇక్కడ ఒక వ్యక్తిని ప్రియులరా పౌలు గారు అంటున్నాడు, ఒరే అపవాది కుమారుడా అని వర్ణిస్తూ అన్నాడు. ఏమండి, ఏమంటున్నాడు? అపవాది కుమారుడా అని వర్ణిస్తూ ఉన్నాడు. అతని పేరేంటంటే సెర్గి పౌలు. పౌలు గారు కనుక అధిపతి దగ్గరకు వచ్చి దేవుని మాటలు చెప్పేస్తే, ఒకవేళ తన మాటలు వినడేమో అనుకుని ఈ సెర్గి పౌలు అనబడిన వాడు పౌలును నిరాకరిస్తూ ఉన్నాడు, పౌలుకు ఆటంకంగా తయారవుతూ ఉన్నాడు. ఇక్కడ అది గమనించిన పౌలు గారు అంటాడు, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అన్నాడండి అతన్ని. ఏంటది? సమస్త కపటము
సమస్తమైన దుర్మార్గముతో నిండాడటండి అతను. కపటం కడుపులో ఒకటి, బయట ఒకటి, కపటం అన్నమాట. మన హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమ చూపాలి, ఒకవేళ ద్వేషభావం ఉంటే ద్వేషభావం చూపాలి. సాధారణంగా దేవుని యందు ద్వేషభావము ఉండకుండా ప్రేమ తత్వమే ఉండాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేశారనిపిస్తే ఆటోమేటిక్గా ద్వేషభావం వస్తుంది, మనుషులం కాబట్టి. ఆ ద్వేషభావం వచ్చినప్పుడు నీవంటే నేను ఇదిగో పలానా కారణం చేత నేను ఇలాగా నీవంటే ద్వేషంతో ఉన్నానని చూపించాలి. పైకేమో కౌగిలించేసుకొని వెళ్ళిపోయాక వ్యతిరేకంగా మాట్లాడు దాన్ని కపటము అన్నాడు. ఏమన్నాడు? కపటం. కపటం అనేది సైతాను యొక్క స్వభావం అన్నమాట. కాబట్టి సమస్తమైన కపటముతోను, మరొకటి ఏంటిది, సమస్తమైన దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా అంటున్నాడు. సమస్త దుర్మార్గం అటండి. దుర్మార్గం దుష్టుని యొక్క మార్గం, చెడు మార్గం. మంచి చెడు అని రెండు దారులు ఉన్నాయి కదా మనకి. రెండు మార్గాలు అనే పాట కూడా ఉంది. మంచి మార్గం, చెడ్డ మార్గం. ఇతడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక తల్లి అంట, బైబిల్లో చెప్పబడుతుంది, అతల్య అనబడిన ఆమంట తన బిడ్డకి దుర్మార్గం నేర్పిందట. ఎవడన్నా నేర్పుతారు అసలు అలాగా? ఏమా? తల్లి కుమారుడికి ఏమి నేర్పిందట? దుర్మార్గం నేర్పిందట అండి, చెడు మార్గం నేర్పిందంట. అందుకనే పోయాడు ఎవరో కుమారుడు, చచ్చిపోయాడు, చంపేశారు. ప్రియులారా, చెడ్డ మార్గం అనేది మనిషిని సర్వనాశనం చేస్తుందండి. కాబట్టి మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏది తెలుసుకుని నడమన్నాడు దేవుడు. మంచి మార్గం ఏది, చెడు మార్గం ఏదనంట తెలుసుకుని మనం మంచి మార్గంలో నడవాలంట. మనదే నిర్ణయం. దేవుడు ఏం చేయి పట్టుకుని నడిపించడు. దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడట అండి. మన పిల్లలకైనా మనం స్వాతంత్రం ఏమేమో కానీ దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడంట. ఏమ్మా? మన పిల్లలకు మనం స్వాతంత్రం ఇస్తామా? ఎప్పుడు ఇస్తాం? పెళ్ళి అయ్యాక ఇస్తాం. పెళ్ళిడు వచ్చే వరకు కూడా, పెళ్ళి చేసే వరకు కూడా ఎవరి స్వాధీనంలో ఉండాలి? మన స్వాధీనంలో ఉండాలి. కానీ దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చేసాడు. పూర్తి స్వాతంత్రం ఉంది మనకి. ఇష్టమైతే చేయొచ్చు, ఇష్టం లేకపోతే మన దేవుడు ఏమి ఆపడు. ఆ రోజు పండు తినొద్దని చెప్పాడు, ఆపాడా? ఏమా? అపవాది తప్పుడు బోధ చేస్తుంటే ఆపాడా? ఆ పండును చూసి ఇష్టపడినప్పుడు ఆపాడా? కోస్తుంటే ఆపాడా? తింటే ఆపాడా? ఆపడు. ఈరోజును కూడా తాగుబోతులను ఆపడు, తిరుగుబోతులను ఆపడు, తప్పు చేసే వాళ్ళని ఎవరిని ఆపడు. తప్పు అని వాళ్ళు తెలుసుకుని మానాలంతే. ఏమండి, మా పిల్లలు ఇంకా తెలుసుకోవట్లేదని అంటే వారిని వాక్యం దగ్గర తీసుకొచ్చి వాక్యాన్ని రుచి చూపించు. అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే అసహించుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు నాతోటి, భయంకరమైన తాగుబోతాడు, పొద్దుట లేస్తే చాలు విపరీతంగా తాగుడేనంటండి. ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ఆ రోజు దైవజనులు చెప్పిన వాక్యం పట్టుకుందంటండి ఆయన్ని. అలా పట్టుకుందో లేదో ఆ రోజున అసహించుకున్నాడంట తాగుడు అంటే. ఇంకెవరు చెప్పలేదు ఆయనకి తాగుడు అని. అంతకుముందు వాళ్ళ ఆవిడ చెప్పు ఉంటుంది, వాళ్ళ పిల్లలు చెప్పు ఉంటారు, అందరూ చెప్పు ఉంటారు, ఇలా తాగితే ఎలాగా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఎలా బాగుపడతామని చెప్పు ఉంటారు. చెప్పరా? చెబుతారు. కానీ వాక్యం పట్టుకుందండి, వెంటనే మానేశాడట. ఇప్పుడు నాకు తాగుడు ఆ వాసనే గిటతలదండి అంటున్నాడు. ఎంత గొప్ప మార్పు అండి! దేవుడు దుర్మార్గం నుండి తప్పిస్తాడండి మనుషుల్ని. కాబట్టి మనం దేవుని సన్నిధికి చేరాలి. చేరినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, సాతాను పిల్లలు ఎవరు అనంటే సమస్తమైన కపటముతో ఉండేవారు,
సమస్తమైన దుర్మార్గముతో నిండిన వారు సాతాను పిల్లలు అంటున్నాడు ఇక్కడ కదా. ఏమ్మా, సమస్తమైన దుర్మార్గముతో నిండిన వారు సాతాను పిల్లలు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా మనము గమనిస్తే ముందుకు వెళ్ళిపోతే ప్రకటన గ్రంథానికి వెళదాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనంలో, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదును. ఇక్కడ యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు అన్నాడు. అంటే అబద్ధాలు మాట్లాడేవారు, భక్తులు కాకుండానే మేము భక్తి పరులమని మాట్లాడుకునేవారు. అవునా? ఈరోజున చాలామందికి భక్తి అంటే చక్కగా పాటలు పాడుతున్నారండి, అది భక్తి అంటారు. ఏమ్మా, పాటలు పాడడం భక్తిలో ఒక భాగం అంతే, భక్తి కాదు, పూర్తి భక్తి కాదు. భక్తి విధానంలో ఒక పార్ట్ అదే, అంతేనా? దేవుని సన్నిధికి వచ్చేవారు భక్తిపరులు అంటారు చాలామంది. సన్నిధికి వచ్చి మీరే అన్నారు, మీలో సాతాను పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు అండి అని. అంటే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా సాతాను పిల్లలు ఉంటారా? కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా భక్తిపరులు అనడానికి అవకాశం లేదు. పాటలు పాడిన అవకాశం లేదు, దేవుని సన్నిధికి వచ్చిన అవకాశం లేదు, ఆయన సన్నిధిలో కూర్చున్న అవకాశం లేదు. ఏమండి, భక్తి అనే దానిలో అనేకమైన మంచి గుణాలను ఇముడ్చుకుని ఉంటేనే భక్తి అంటారండి. మంచి తత్వముతో నింపబడిపోయిందే భక్తి, అంతే తప్ప బాగా పాటలు పాడతారండి, బయటికి వెళ్ళి పాపం చేసేస్తారండి. చాలామంది సింగర్స్ నాకు తెలిసి పూర్వం అంటే దాదాపుగా ఒక 30 సంవత్సరాలు పైబడే నాకు తెలిసిన ఒక చరిత్ర. పాటలు పాడే వాళ్ళని క్వైర్స్ అంటారు కదా. ఏమంటారు? క్వైర్ వారు అంటారు. ఈ క్వైర్ వారి పని ఏంటంటే సాధారణ మీటింగ్లో కనబడుతూ ఉంటుంది క్వైర్ విశిష్టం అనేది. మీటింగ్లో చక్కగా పాటలు పాడాల. వాళ్ళు పాటలకి ట్రైనింగ్ చెప్తారు, పాటలు నేర్పించే వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు, చక్కగా పాటలు పాడతారు మీటింగ్స్లో. పాటలు అయిపోయాక మరి ఏ పురుగు కొడదో తెలియదు మనకి, వెంటనే లేచి వెళ్ళిపోతారు. మరి ఆర్కెస్ట్రా వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు కదా, తెలుసు మీకు. ఆ కూర్చున్న వాళ్ళు అక్కడ ఉండరు, కొన్ని పక్కకి వెళ్ళి వాక్యం వింటారని వెళ్ళిపోతారు. మా పని అయిపోయింది కదా అని లెక్క వాళ్ళది. వీళ్ళు కూడా అంతే, పురుగు కుట్టేస్తుంది, లేచి వెళ్ళిపోతారు. అలాగ బయటికి వెళ్ళి పాపం చేసిన వాళ్ళు 30 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. నేను అనుకున్నాను, ఇదేంటి, అప్పటికి నేను పూర్తిగా భక్తిలోకి రాలా. ఏదో గుడి కంటే వెళ్తాను కానీ దేవుని సన్నిధికి తప్పక ఆదివారం గుడికి వెళ్ళడం అలవాటు, కానీ భక్తి జీవితంలోకి రాలేదు. ఆ టైంలో అనుకున్నాను, ఇదేంటిది, పాటలు పాడుతున్నారు వీళ్ళు, బయట ఏంటి ఇలా పాపం చేస్తున్నారని వింటున్నాను. అంటే వాళ్ళ భక్తి పరిపూర్ణము కాలేదు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి వారినే యూదులు కాకుండానే యూదులమని చెప్పుకునే అబద్ధాలు, అంటే భక్తులు కాకుండానే భక్తులమని చెప్పుకునే అబద్ధపు విధానాల్లో ఉన్నటువంటి వారు సాతాను సంబంధులు. వారు భక్తులు కాకుండానే భక్తులము. మీ అందరి కళ్ళు ఉన్నాయా? బాగా కనబడుతున్నాయా? లేకపోతే ఆపరేషన్ చేయించుకుంటే చెప్పండి, క్యాంపులు గట్ట వేస్తూ ఉంటారు, చేయించేద్దాం. హల్లెలూయా. అందరు కళ్ళు ఉన్నాయి కదరా, కనబడుతున్నాయి కదా, చూస్తున్నారు కదా అందరూ. కళ్ళు ఇచ్చింది ఎందుకంట దేవుడు? చూడడానికి. వెరీ గుడ్, మంచిది. చూసి ఏం చేయాలి? చూసామండి, చూసాం, కళ్ళు ఉన్నాయి కనుక చూశానండి. చూడడం వల్ల ఏం జరిగింది? ఏదో ఒక విషయం గ్రహింపు ఉండాలి, అవును కదా. చూసే సరిపోద్దా? చూసే సరిపోద్దా చెప్పండి? వెంటనే గ్రహింపేదో ఉండాలి అక్కడ. దాని గ్రహింపేదో
ఉండాలి. ఆ గ్రహింపు ఉండి దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అది కంటి యొక్క ఉద్దేశం. మరి కొంతమంది చెబుతూ ఉంటారు, నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు కొన్నిసార్లు. ఇదేంటారా ఇలా కళ్ళు ఉన్నాయా లేదా? కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నప్పుడు చూడాలో వద్దా? ఇప్పుడు నేను ఉన్నానండి, మీకు బాగా చేస్తున్నాను, మీరు నన్ను చూడాలి, బాగున్నానా? నా కుటుంబాన్ని చూడాలా? నన్ను చూడాలి, నా కుటుంబాన్ని చూడాలి, నా పరిస్థితులను చూడాలి. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి మీరు కదా. లేకపోతే వచ్చి చెప్తున్నాడు కానీ ఇలాంటి మాట్లాడంటాడు అనిపిస్తుంది. సర్వసాధారణం కదా అది. ఏమా, ఒక ఆయన అంటాడు, ఒక ఆమె చక్కగా పాటలు పాడేస్తుంది. అంటే పూర్వం నుంచి పాటలు పాడటం లేదు, ఈ మధ్యకాలంలో మైక్ పట్టుకుంటే అబ్బబ్బబ్బబ్బా గొప్ప సింగర్ అన్నమాట, పాటలు తెగపడేస్తుంది. ఓకే, మంచిది, నేర్చుకోవడం మంచిదే. ఇప్పుడు ఇలా పాటలు పాడడం మంచిదే కదా, స్తుతించుట మంచిది అని అన్నాడు కాబట్టి మంచిది. అది కాదని ఎందుకంటాం? అయితే ఇంటి దగ్గర భర్తను పట్టించుకోవట్లేదు. అమ్మా కళ్ళు చూడండి ఇటు, ఇంటి దగ్గర ఏం చేయటం లేదు, భర్తను పట్టించుకోవటం లేదు, భర్తను లక్ష్య పెట్టడం లేదు, భర్తకు విలువ ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆమె పాట పాడే పాట దేవునికి మహిమ కలుగుతుందా, లేకపోతే చూసే వాళ్ళకి అసహ్యాన్ని పుట్టిస్తుందా? చెప్పండిరా. మహిమ కలుగుతుంది కదా. పాట పాడారు కదా, మరి చక్కగా దేవుని పాట పాడి స్తుతించి అబ్బబ్బా ఊగిసలాడిపోతూ చప్పట్లు కొడుతూ అబ్బబ్బా తన్మయత్వం చెంది పాట పాడారండి చక్కగాను. కొంతమంది పాటలు పాడేటప్పుడు ఊగిపోతూ ఇలా కొట్టేస్తూ పాట చక్కగా పాడేస్తారు. ఎందుకంటే తన్మయత్వం నిజమే, అలా మైమర్చిపోవాలి, మంచిది, అది కాదని అంటున్నా నేను. ఏమా, కానీ ఏం చేయాలి? దేవుడిచ్చిన కుటుంబం అండి. నిజంగా నేను అంటాను, 100కి 90 సార్లు చెప్తాను కుటుంబాన్ని గురించి. ఎందుకు తెలుసా? కుటుంబము దేవుడు నిర్ణయించినది. హల్లెలూయా. ఆ కుటుంబ వ్యవస్థలో నీవు నేను వచ్చాం, అవునా? ఆ కుటుంబ వ్యవస్థలో నుండి వచ్చాం మనమందరం కూడా. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను చూసుకోవాలి. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. తిమోతి పత్రిక, 1 తిమోతి గారు చిన్న సేవకుడు, పౌలు గారు పెద్ద సేవకుడు. ఈ చిన్న సేవకుడైన తిమోతికి రాస్తున్నాడు పత్రిక, 1 పత్రిక 5వ అధ్యాయంలో ఒక విషయం చెబుతూ అంటాడు. 8వ వచనానికి రామ్మా. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ స్త్రీ కానీ పురుషుని కానీ, ఇక్కడ వాడు అన్నాడు, పురుషుని సంబోధించాడు. రక్షింపబడిన పురుషుడు తన భార్యను రక్షణలోకి తీసుకురావాలి. రక్షింపబడిన స్త్రీ తన భర్తను రక్షణలోనికి, అవిశ్వాసులైన వారిని విశ్వాసంలోకి తీసుకురావాలి. ఇది కుటుంబ వ్యవస్థ. ఒకరికే విశ్వాసం ఉంది, మరొక విశ్వాసం లేదు. విశ్వాసం లేని వ్యక్తిని ఏం చేయాలి? విశ్వాసంలోనికి తీసుకురావాలి. అది విశ్వాసం యొక్క గొప్పతనం. ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా కావచ్చు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కావచ్చు, వారు గనుక తన ఇంటి వారిని, ఇక్కడ అంటున్నాడు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే, అంటే కుటుంబాన్ని పట్టించుకోకపోతే, ఏమా కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏమన్నాడు అక్కడ? వాడు విశేషముగా సంరక్షింపకపోయిన వేళ వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, అంటే విశ్వాసాన్ని వదులుకున్నవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు విశ్వాస జాబితాలో ఉన్నారా? గొప్పగా పాటలు పాడారండి, గొప్ప భక్తిని చూపిస్తున్నారు లోకానికి, కానీ కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. కుటుంబాన్ని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. వాళ్ళు దేవుడు ఏమన్నాడు? అవిశ్వాసి కన్నా చెడ్డ వ్యక్తివి. అవిశ్వాసి కన్నా నువ్వు చెడ్డ వ్యక్తి. నువ్వు విశ్వాసి అంటే దేవుడు ఈ లేఖనాలను బట్టి నీ మీద తప్పు మోపుతాడు. కొరింథీ పత్రికలో చెప్తాడు కదా, ఏమని?
విశ్వాసిని బట్టి పరిశుద్ధపరచబడతారు. చూడండి, 1 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనానికి వెళదాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. చూసారండి, ఇక్కడ అన్నాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. భార్య పరిశుద్ధత కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, నీతి కలిగి ఉంది, యథార్థత కలిగి ఉంది. భర్తకి ఇవేమీ లేవు, కానీ ఆమెను బట్టి ఏమన్నాడు? ఆమెను బట్టి భర్త పరిశుద్ధపరచబడాల. అలాగనే పురుషుడి గురించి చెప్తున్నాడు. ఏమండి, భార్య ఏమో అవిశ్వాసురాలు, గుడికి రాదు, భర్త గుడికి వస్తాడు. అప్పుడు ఏమన్నాడు అక్కడ? భర్తను బట్టి పరిశుద్ధపరచబడతారు. వాళ్ళు భర్తను బట్టి పరిశుద్ధపరచబడతారు, లేకపోతే వాళ్ళ పిల్లలు అపవిత్రులు అయిపోతారు, జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. మరి గొప్పగా పాటలు పాడుతుంది, గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంది, గొప్పగా ఆరాధిస్తూ ఉంది. మరి మనం ఆ వ్యక్తిని భక్తురాలు అంటే గుడ్డోళ్ళమా మంచోళ్ళమా? చెప్పండారా? నోరుందా మీకు? నోరు బెల్లం గడ్డ ఏమైనా పెట్టుకున్నారా? మాట్లాడిన వాళ్ళు అలా అంటారు కదా, నోట్లో బెల్లం పెట్టుకున్నావా, మాట్లాడటం లేదు అంటారు. ఏమండి, ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, మనం వాళ్ళ పరిస్థితి చూసి కూడా మనము గమనించకపోతే మన కళ్ళుండి గుడ్డి వాళ్ళమే, అవునా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అబద్ధమాడే సాతానుపు సమాజపు వారు అబద్ధాలు ఆడతారు. వాళ్ళు భక్తి లేకుండానే మేము ఎంత భక్తి పనులు ఉంది తెలుసా? రాత్రి దేవుడు వచ్చాడు నా దగ్గరికి. ఏంటట? రాత్రి వచ్చాడు దేవుడు. ఎప్పుడు ఉన్నాడుగా, ఇప్పుడు రావడం ఏంటి? ఏమా మన గుళ్ళో ఉన్నాడా? మీ దగ్గర ఉన్నాడా? నేను ఎప్పుడు అనుకుంటాను దేవుడు నాతో ఎప్పుడూ ఉంటాడు అని నమ్మకం. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు కదా ఉంటానని, కాబట్టి ఆ మాట నమ్మని ఉంటాడు, అంతే. నాతో ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. ప్రియులరా, అబద్ధాలు ఆడటం సాతాను సంబంధుల పని అంట. వాడు పూర్వం నుంచి కూడా అబద్ధికుడు అని బైబిల్ చెప్తుంది కదా. ఏమా, వాడు పూర్వం నుండి ఎవడు? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు ఎవడు? వాడు సాతాను. కాబట్టి అబద్ధం ఆడేవాడు సాతాను సంబంధి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే రోమపత్రిక 9వ అధ్యాయము 8వ వచనానికి వెళ్దాం. రోమ 9:8. అమ్మా, శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. చాలండి, మాట చాలు మనకి. ఇక్కడ దేవుని పిల్లలు కారు అని అంటే దెయ్య పిల్లలనే అర్థం. ఏమా, మంచోడు కాదు అన్నాడు చెడ్డోడే. వాడు చెడ్డోడు కాదు అన్నాడని మంచోడే. మళ్ళీ ఆ మాట చెప్పవసరలా, అంతే కదా. ఇక్కడ శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. మనం శరీర ఇచ్చలను బట్టి ప్రభువు నందు ఉండకూడదు ప్రియులారా. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రభువు నందు ఉండకూడదు. అందుని బట్టి మనం బ్రతకూడదు. మన ప్రతి అవసరాన్ని తీర్చేస్తాడు, నమ్మకం అంతే. కానీ మనమైతే నిశ్చలమైన రాజ్యము కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. అది మన టార్గెట్ అంతా. ఏంటంటే పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణం నేను చేరాలి అని ఒక ఉద్దేశంతో మనం ఈ భక్తుల ముందుకే వెళ్ళాలి. అది ఆయన చెప్పాడు కదా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఇవన్నీ ఈ లోకంలో తిండి కావాలా, బట్ట కావాలా, ఇల్లు కావాలా, వస్త్ర ఇక్కడ ఉండే సదుపాయాలు కావాలా, అవన్నీ తర్వాత వచ్చేస్తాయి నీకు. ఎప్పుడు? ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అన్నాడు. కాబట్టి మనం శరీర సంబంధమైన కోరికలతో ప్రభువునందు ఉంటే దేవుని పిల్లలు కాదు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు అన్నాడు. ఈరోజున చాలామంది ఈ గుడికి వస్తే నాకేమీ ప్రయోజనం కలగదు. అక్కడికి వెళ్ళాను అనుకో, నెలకోసారి భోజనం ఉంటుంది. అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు నెల కొత్త బట్టలు ఇస్తారు. అక్కడికి వెళ్ళాను అనుకో,
నా కుటుంబంలో మగపిల్లలు పుడతారు. అమ్మా, సంఘం మారితే మగపిల్లలు పుడతారా? ఈ మధ్యకాలంలో కొంతమంది అలాగే బయలుదేరారు. మా సంఘానికి రండి, ఆడపిల్లలు పుట్టారా 2, 3వ బిడ్డ మగబిడ్డని ఇస్తాడు. బైబిల్లో ఎక్కడా లేదండి ఆ పదం, నాకు ఎక్కడ కనపడలా. వాళ్ళు చేసుకున్న పనిని బట్టి ఫలితం ఉంది, అంతే. ఎప్పుడు కూడా అంతే, ఏదైనా అంతే. ఏమండి, నేను చేసుకున్న పనికి తగిన ఫలితం నాకు ఉంటుంది, మీరు చేసుకున్న పనికి తగిన ఫలితం మీకు ఉంటుంది. మంచి చేస్తారో మంచిని అనిపిస్తారు, చెడు చేస్తే చెడు అనిపిస్తారు, అంతే. దట్స్ ఆల్, ఇంకేం లేదు. అంతేగాని గుడి మార్చేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతే ఈవులు ఇచ్చేస్తే నేను అనుకుంటాను దేవుడు అన్యాయస్తుడు అయిపోతాడుగా. ఇక్కడ ఇవ్వనోడు అక్కడ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ క్యారెక్టర్ వేరు, అక్కడ క్యారెక్టర్ వేరా? కొన్ని మార్పు ఏమైనా వచ్చిందా? లేదే. దేవుడిని అన్యాయస్తుడిగా మార్చేస్తున్నారు చాలామంది. ఈ శరీర క్రియలకు లోబడిపోయి ఎవరయ్యా అన్యాయస్తుడు అంటే దేవుడే అన్నట్టుగా చూపిస్తున్నారు. అక్కడ చేయలేదు, ఇక్కడ చేశాడు. దేవుడు ప్రదేశాలు నమ్మించేవాడు కాదు, మనిషి యొక్క స్థితిని వాని క్రియలో చొప్పున అన్నాడు. కానీ సంఘ పాస్టర్ గారిని బట్టి నీకు దీవెనేస్తానంటే ఈ రోజున పాస్టరే దేవుడు. అవునా? ఏమా, దేవుని వచనము మాట్లాడతాం, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాం, అంతే. ఏమా, ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని ఆశ పడతాడు సేవకుడు, దానిని బట్టి బోధ చేస్తాడు సేవకుడు దేవుని యందు. అది వాడి పని, సేవకుడి పని. అంతేగాని దేవుని వచనం పలకమన్నాడు. మీరు చేసుకున్న పనులు బట్టి మీకు ఫలితాలు వస్తాయి. ఈరోజు చాలామంది ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని స్థిరం లేకుండా భక్తులు చెడిపోతూ ఉన్నారు. కొంతమంది చెడుపుతూ ఉన్నారు, వాళ్ళు సాతాను సంబంధులు. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని చూసాం. మొదటి నుండి చెప్పుకొచ్చేయండి, ముగించేస్తాను నేను. ఒకటి చెప్పండారా? వినని వారు. అయ్యి బాబోయ్, మీరు చూసారండి? మొట్టమొదటి మాట ఏంటంటే వినని వారు సాతాను సంబంధాలని చెప్తే మొదటి మాటే మర్చిపోయారు. అప్పుడే గుడి దాటలా ఏమా, గుడి దాటాక మర్చిపోతారంటారు చాలామంది. గుడి కూడా దాటకుండానే మర్చిపోయారు. మొదటి మాట ఏంట్రా చెప్పండి ఇప్పుడు? వినని వారు. రెండో మాట అమ్మా, పాపం చేసేవారు. వెరీ గుడ్. మూడో మాట నోట్లో ఉంది, చెప్పండరా. అయ్యో, చూసారా, ఏం చెప్తే ఏమైపోద్ది అనుకుంటున్నారు ఇప్పుడు. నాలుగో మాట మూలుకుని ఉంటుంది. మీరు మూలుగుతూ ఉన్నారు, అంతేగాని డైరెక్ట్ గట్టిగా చెప్పటంలా. అంటే అనుమానం ఉంది ఇంకా మీకేదో. చెప్పండరా. మరొక మాట అబద్ధంలో ఆడేవారు. ఇప్పుడు ఐదో మాట శరీర సంబంధం. అయ్యి బాబోయ్, 5 మాటలు చెప్పేసరికి అరగంట పట్టింది మీతో నాకు. నేనేమో 30 గంట వాక్యం చెప్తే ఈ 5 మాటలు చెప్పించడానికి అరగంట పట్టినట్టు అయింది నాకు. దయచేసి ప్రియులారా, సాతాను సంబంధాలుగా ఉంటే నరకమే గతి. మన దేవుని పిల్లలుగా ఉండాలని, దేవుని రాజ్యం చేరాలని, ఆయన ఇచ్చి ఆ వైభవాన్ని అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఉందాం, సాతానుని మనం విసర్జిద్దాం, సాతాన్ని అసహించుకుందాం, సాతాను వల్ల పడకుండా జాగ్రత్త పడదాం, సాతాన్ని ఎదిరిద్దాం, సాతానుతో పోరాటం చేద్దాం, జీవితాన్ని కలిగి ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, దయగలిగిన దేవ, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి వాక్యాన్ని ప్రకటించాను, విన్నారు. వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచండి, అర్థం చేసుకుని జ్ఞానాన్ని దయచండి. ఏ మాటను విడిచిపెట్టకుండా ప్రతి మాట కూడా హృదయంలో ఉంచుకొని, హృదయంలో ఒకవేళ ఏదైనా చెత్త ఉంటే ఈ మాటలు ఇమడలేవు నాయన. కాబట్టి చెత్తనంతటిని కూడా తొలగించి నాయన శుద్ధి చేసి నీ వాక్యముతో హృదయాలు నింపి నీకు అనుకూలమైన వ్యక్తులుగా నడిపించమని వినిపించిన మాట హృదయంలో ఉంచుకుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.